రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున మేము కూడా విప్ గారిని కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. మన జిల్లాలో గత 7 నెలలుగా పనిచేస్తున్నటువంటి స్కావెంజర్ సాలరీలు ఇంకా కూడా పడలేదు. వాళ్ళకి రావాల్సిన సాలరీలను వెంటనే ఇప్పించాలని విప్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా కులగణన సర్వే చేసినటువంటి ఉపాధ్యాయులకు ఇంతవరకు వాటికి అందాల్సిన గౌరవ వేతనం కూడా అందించలేదు. వాటిని కూడా అందించాలని వారికి విజ్ఞప్తి చేసినాం. ఇంకా ప్రాథమిక పాఠశాలల్లో PSHM పోస్టులు 10,000 పోస్టులు మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన్నది. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా కొత్తగా ఏర్పడినప్పుడు హామీ ఇచ్చిన్నది. ఆ పోస్టులను వెంటనే మంజూరు చేసి తక్షణమే బదిలీలు పదోన్నతులు చేపట్టాలని కూడా విప్ గారి ద్వారా ప్రభుత్వానికి ఈరోజు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా వారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి త్వరలోనే వీటన్నిటికీ పరిష్కారం చూపిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుకు వారికి విప్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.